మేడ్చల్ జిల్లా అనూజిగూడ నారాయణ కళాశాలలో దారుణం జరిగింది. లెక్చరర్ వేధింపులు పడలేక కుషాయిగూడకు చెందిన తనుష్ నాయక్ అనే విద్యార్థి బాత్రూంలో రేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థిని స్థానిక ప్రైవేట్ కళాశాల తరలించగా హాస్పిటల్కి మృతి చెందాడు. దీంతో తనుష్ నాయక్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. బి తనుష్ అనే ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి. అతను ఈరోజు మార్నింగ్ 10:05 కాలేజీకి వచ్చాడు సార్ ఫాదర్ తోటి. అయితే ఈరోజు అతను ఎగ్జామ్ రాసుకొని సాయంత్రము స్నాక్స్ టైంలో పైకి వెళ్ళాడు. మళ్ళీ క్లాస్కు పిల్లలు అందరూ వచ్చే టైంలో అతను బాత్రూంలో పడి ఉన్నాడు సార్ అని చెప్పేసి మా వార్డెన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జరిగింది. ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూసి ఇమీడియట్గా అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతను సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత బాబు కొద్దిగా ఇబ్బంది అయిందని తెలిసింది సార్. ఇక మిగతా వివరాలు ఏం జరిగిందో అయితే ఇంకా నాకే తెలియదు సార్. ఏమీ లేవు సార్, లెక్చరర్ ఏమి ఈరోజు బాబు వచ్చిందే ఈరోజు సార్ 10:05 వచ్చింది. ఏమి లేవు సార్, అలాంటి అవకాశం అయితే ఉండదు. పడిపోయిండు అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ సార్. వార్డెన్ వచ్చేసి పడిపోయింది సార్ అనగానే ఇమ్మీడియట్గా మేము వార్డెన్ చాలా మంది వెళ్ళే వరకు కిందికి తీసుకొచ్చారు, సిక్ రూమ్కి తీసుకొచ్చారు. అంటే ముందే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్లే వరకే మరి నేను ఇక్కడే ఉన్నాను సార్. వెహికల్ పంపించాము. తర్వాత బాబు ఇబ్బంది అయింది అని తెలిసింది. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు, పుట్టకండి మా వాడు చదువు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు, మీరు ఎందుకు టార్చర్ పెడతారంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు గౌతంలో చదివిండు పిల్లోడు. ఇక్కడ కుషాగూడలో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మీ పిల్లోడు చదువుతారంటే మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మీద? ఎవరు అంత అధికారం ఎందుకున్నది? బాత్రూమ్ లో టార్చర్ కాలేజ్ వాళ్ళే, లెక్చరర్ చాలా టార్చర్ పెడతారు. చదువుతులే అంటాడు. పిల్లోడు చాలా గౌతంలో చదివిండు. 10th వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి. చూడండి మీ మెమో కూడా చూడండి. పిల్లోంది చాలా క్లెవర్ పిల్లోడు. కానీ చాలా వీళ్ళే ఘోరంగా చేసి 1 వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లోని మా ఫోన్ వచ్చింది కొట్టినని. ఎందుకు కొడతారు మీరు అని చాలా బెదిరించిండు. మీరు కొట్టే అధికారం మీకు లేదు, చదవకపోతే మా పిల్లోడు అని చాలా. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనసేన కుమార్ చాలా బాధాకరం. అసలు ఏం చెప్తారు, తోటి విద్యార్థులు ఏం జరిగిందని చెప్తున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది ఆ కాలేజీ పరిస్థితి? థ్యాంక్ యూ సతీష్. మేడ్చల్ జిల్లా పోచారం ఐడి కారిడార్ పిఎస్ పరిధిలోని అనూజిగూడలోని నారాయణ కళాశాలలో లెక్చరర్ వేధింపులకు అనుష్ అనే విద్యార్థి బలైపోడనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే తనుష్ బాత్రూమ్ లోని ఉరి వేసుకొని బలవన్ మరణానికి అయితే పాల్పడ్డాడు. కుషాయిగూడకు చెందిన తనుష్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ అయితే చదువుతున్నాడు. లెక్చరర్ వేధింపులకి ఈ విద్యార్థి మృతికి కారణమని కూడా ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఉరేసుకున్న ధనుష్ ని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా పరీక్షించిన వైద్యులు కూడా తనుష్ మరణించాడంటూ కూడా బాడీని గాంధీ ఆసుపత్రి మార్చురీకి అయితే తరలించారు. ముఖ్యంగా నారాయణ కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేస్తుంది. ఏదైతే తనుష్ మరణించిన తర్వాత తల్లిదండ్రులు రాకముందే గాంధీ మార్చురీకి తనుష్ ని ఏదైతే మృతదేహం ఎలా తరలిస్తారంటూ కూడా ప్రశ్నిస్తూ అక్కడ మృతుని బంధువులు కూడా ఆందోళన అయితే చేపట్టారు. ముఖ్యంగా కాలేజీ గేట్లు బద్దలు కొట్టుకొని కూడా కాలేజీలోకి దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే తనుష్ కి సంబంధించి ఈ బలవన్ మరణానికి ఏం కారణాలు ఉండొచ్చు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా లెక్చరర్లు వేధింపులే కారణం అంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క చనిపోయిన వెంటనే బంధువులకి అలాగే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయకుండా బాడీని నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించడంతో కూడా అక్కడ బంధువులు కూడా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కాలేజీలోని అన్ని ధ్వంసం చేసేందుకు కూడా గేట్లు దాటుకుని వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో కూడా పోలీసులు కూడా భారీగా మోహరించారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.